తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. అమ్మగారు ఏం పేరు? నీ పేరు అనసూయ. ఎక్కడ? ఏ ఊరు? ఎక్కడ? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? మొన్ననేనా? ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టారు నేను ఇక్కడ? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరా? అమ్మా ఎక్కడుంటారు వాళ్ళు? మెల్లగరా మెల్లగరా, నువ్వు పట్టుకో, నువ్వేరా, నువ్వే మెల్లగా ఎక్కు, మెల్లగా మెల్లగా. ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎక్కడ పెరిగిందో తెలియదు. చివరికి తెనాలిలో ఒక మారుమూల ప్రాంతానికి వచ్చి చేరింది ఒక వృద్ధురాలు. సుమారుగా 60 నుంచి 60 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. ఇక్కడ కట్టివరం దారిలో ప్రధాన అయ్యప్ప స్వామి గుడి సమీపంలో రోడ్డు పక్కన దిక్కులేని స్థితిలో పడి ఉన్న ఆమెను తహసీల్దార్ గోపాలకృష్ణ చూసి చెలించిపోయారు. ఆవిడికి ఎవరు ఏంటి అనేది కూడా వివరాలు సేకరిస్తా ఆవిడికి బాగోగులు చూస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి లొకేషన్ చూస్తే ఇటు ఐసిడిఎస్ కార్యాలయం వెనుక ప్రాంతంలో కోతవేటు దూరంలో ఈ కార్యాలయంలో కూడా ఇక్కడ వృద్ధురాలు రోడ్డు పక్కన పడి ఉంది. ఆవిడికి ఎవరూ లేరు. దాదాపు 7 నెలల నుంచి ఇక్కడే పడి ఉన్నట్టుగా కూడా ఆయన తహసీల్దార్ గోపాలకృష్ణ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. ఆయన హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. ఆ వృద్ధురాలికి సపర్యలు చేసి ముందు తినడానికి ఆహారం అందించి ఆవిడనైతే కూడా ఒక కేంద్రానికి, స్వచ్ఛంద సంస్థ కేంద్రానికి కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుంటూరు నుంచి ప్రత్యేకంగా ఒక బృందాన్ని పిలిపించారు. ఇట్లు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చి వారిని ఇక్కడ పిలిపించారు. పొన్నూరులోని ఆశ్రమానికి ఆవిడని పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిడికి సంబంధించి దాదాపు 1.5-2 గంటల నుంచి, ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది రాత్రిపూట, 2 గంటల నుంచి కూడా ఆవిడ వద్దే ఉండి తహసీల్దార్ వాళ్ళ టీం మొత్తం కూడా ఇక్కడే ఉండి ఆవిడకి సంబంధించిన ఆహారం కానివ్వండి, వాటర్ కానివ్వండి, టీ అట్లాంటివన్నీ అందిస్తూ ఆవిడ వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అయితే ఆవిడ పొంతనలేని సమాధానం చెప్తున్నట్టుగా ఉంది. కాసేపు తన పేరు అనసూయ అని చెప్తా ఉన్నారు. అట్లాగే వేరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆవిడకి సంబంధించి ఆవిడ్ని ఆశ్రమానికి, పొన్నూరులో ఆశ్రమ నిర్వాహకులతో తహసీల్దార్ మాట్లాడి ఆవిడని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సార్, ఎవరండి ఈవిడ? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నట్టుగా మీరు దృష్టికి వచ్చింది? ఇక్కడ స్థానికులు చెప్పడం సుమారు 7 నెలలుగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ విచారిస్తే సుమారు 7 నెలలుగా ఉందని చెప్తున్నారు. మొన్న మరి మనకి తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడెక్కడ రోడ్డు పక్కనే ఉంది, అట్లాగే తడుస్తూ ఈ చుట్టుపక్కల వాళ్ళు భోజనం పెట్టడం కానీ అట్లాగే దుప్పట్లు అవి ఇవ్వడం చేశారట. అవి కూడా పాపం ఆవిడ వాడుకున్నట్టు కూడా కనిపించట్లేదు. ఈ చుట్టుపక్కల పాములు అవి కూడా ఒళ్ళో కూడా తిరుగుతున్నాయట. ఇప్పుడు ఇందాక వాట్సాప్లో ఫోటో వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని జాక్ అని ఉన్నారు మనకి పొన్నూరులో, వారితో మాట్లాడాం. ఆశ్రమం అది. లాస్ట్ టైం కూడా మనం 2-3 అక్కడికే తరలించాం. మహిళల కోసం అక్కడ ఆయన బాగా చేస్తూ ఉంటారు, కరుణా నిలయం అని, అక్కడికి పంపిస్తున్నాం. అంటే ఆవిడకి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తా ఉందా? ఆవిడ ఆ ప్రాంతం అని కానివ్వండి, ఆవిడ పేరు కానివ్వండి. ఆవిడ మైండ్ స్టేబుల్గా ఉన్నట్టు అనిపించలేదు. మాట్లాడించేందుకు ప్రయత్నం చేశాం. ఆవిడ ఒక్కోసారి అనసూయ అని చెబుతుంది, ఇంకో రకరకాలుగా చెప్తుంది. ఆవిడ మైండ్ సరిగ్గా లేదని అర్థమవుతుంది. అందుకని ఆవిడ వివరాలు ఏమి తెలియరాలేదు. రూరల్ SHO గారికి కూడా ఒక లెటర్ పెడతాం. భవిష్యత్తు ఒక ఎంక్వైరీ చేయించి ఇంకేదైనా డీటెయిల్స్ ఇక్కడ లోకల్గా తెలుస్తాయేమో ఒక ప్రయత్నం చేస్తాం. మీరు ఎవరితో సంప్రదించారు? ఈవిడ ఎక్కడికి తరలిస్తున్నారు? పొన్నూరులో గోతాల స్వామి ఆశ్రమం అని ఉంది, అక్కడికి తరలిస్తున్నాం. అక్కడ మెడికల్ ఎయిడ్ కేర్ తీసుకుంటారు. ముందు హెల్త్ కాస్త సెట్ అయితే ఆవిడ ఇంకేదన్నా చెప్పగలిగితే డీటెయిల్స్ను గ్యాదర్ చేసి దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. అయితే ఈవిడికి సంబంధించి ఈవిడ హెల్త్ కండిషన్ కానీ ఉండేది అట్లా ఉంది? మీరు చూసిన దాని ప్రకారం మీరు దాదాపుగా ఒక 2-3 గంటల నుంచి మీరు ఇక్కడే గడుపుతున్నారు. హెల్త్ కండిషన్ అంత ప్రాపర్గా ఏమీ లేదు. ఆవిడ ఇప్పుడు మనం తీసుకెళ్ళడానికి కూడా ఒక విధంగా నిరాకరిస్తుంది. బట్ మనం ఇక్కడ నుంచి ఉండడం కంటే కొంచెం ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే మంచిదని నా అభిప్రాయం. ఖచ్చితంగా చూస్తే మీరు చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. స్థానికులు కూడా వచ్చారు. ఆవిడ దాదాపు 7 నెలల నుంచి కూడా ఇక్కడే ఉందని చెప్తా ఉన్నారు. అంటే గుంటూరు నుంచి వీళ్ళు అంబులెన్స్ తీసుకొచ్చారు. తహసీల్దార్ గారు వాళ్ళకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో, ఆశ్రమానికి నిర్వాహకులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఒక అంబులెన్స్ అయితే ఇక్కడికి పంపించారు. ఆవిడని తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆవిడ నిరాకరిస్తుంది ఇక్కడి నుంచి రావటంలా. అంటే దాదాపు చాలా నెలల నుంచి ఇక్కడే ఆవిడ ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చుట్టూతా చెట్లు పొదలు పెరిగిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈవిడ్ని
తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆవిడ రావడానికి నిరాకరిస్తున్నట్టుగా కూడా మనకి చూస్తున్న బట్టి మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇక్కడ వర్షం మొన్న తుఫాను తీవ్రత ఎంత ఉధృతంగా ఉందో కూడా మనం చూసాం. తుఫాను సమయంలో దాదాపు 4-5 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి, ఎదురుగాలులు కూడా వీచాయి. ఈ సమయంలో కూడా ఆవిడ ఇక్కడే ఈ రోడ్డు పక్కనే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉందని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 7 నెలల నుంచి ఇక్కడ ఉన్నా కానీ అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఐసిడిఎస్ కార్యాలయం ఉంది పక్కనే, ఈ కాలువకట్టు పక్కనే ఐసిడిఎస్ కార్యాలయం ఉంది. ఐసిడిఎస్ కార్యాలయం అంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మహిళలకు సంబంధించిన కార్యాలయం. వారు కూడా ఈవిని ఎందుకు గమనించలేదు? ఇన్ని నెలల నుంచి మహిళ ఒక వృద్ధురాలు, ఒక 65 సంవత్సరాలు ఉంటాయి ఈవిడికి, ఇక్కడ రోడ్డు పక్కన పడి ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎందుకు గమనించలేదు? స్థానికులే చూసి వారికి సంబంధించిన వారు తోచిన సహాయం చేస్తూ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆవిడకి తిండి పెడతా ఉన్నారు, టీ అది మంచినీళ్ళు అవి ఇస్తూ ఉన్నారు. ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక ఫోటో పంపించారంట స్థానికులు. ఇక్కడి నుంచి తహసీల్దార్ గోపాలకృష్ణకి వాట్సాప్లో ఒక ఫోటో పంపించి ఈవిడ చాలా కాలంగా ఇక్కడే ఉంటుందండి, ఈవిడ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని తహసీల్దార్ పంపించారు. ఆయన వెంటనే సాయంత్రం 7:30-8 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి అసలు మొత్తం ఆరా తీసి ఈవిడ గురించి ఆరా తీసి అప్పటి నుంచి కూడా ఇప్పుడు సమయం 10 గంటలు దాటుతూ ఉంది రాత్రిపూట. అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే స్పెండ్ చేసి ఆవిడని తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆవిడ కాసేపు అనసూయ అనే పేరు చెప్తా ఉంది కానీ పూర్తి వివరాలు చెప్పట్లేదు. మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి వెంటనే ఇక్కడ అంబులెన్స్ గుంటూరుకు సంబంధించిన ఆశ్రమానికి, పొన్నూరుకు సంబంధించిన ఆశ్రమం నిర్వాహకులతో మాట్లాడి గుంటూరు నుంచి ప్రత్యేకంగా ఈ ట్రస్ట్కి సంబంధించిన అంబులెన్స్ని తెప్పించి ఆవిడని తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు 6-7 నెలల నుంచి కూడా ఈ రోడ్డు పక్కనే ఆవిడ దీనస్థితిలో, అత్యంత దీనస్థితిలో ఈ దోమలకి ఇబ్బంది పడుతూ చుట్టుపక్కల విష సర్పాలు, విష కీటకాలు పట్టించుకోకుండా వెళ్తున్నా కూడా ఆవిడ ఇక్కడే ఉంటుందంటే కూడా ఎంత భయానకమైన పరిస్థితి ఉందో, అసలు మానవత్వం ఎట్లా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మ, మీరు స్థానికులు కొంతమంది ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉంటుంది అమ్మా ఈవిడ? 7 నెలల నుంచి ఉంటుంది. 7 నెలల నుంచి ఉంటుంది. ఈవిడికి సంబంధించిన ఆహారం ఏదైనా ఎవరు ఇస్తున్నారు? వేరే సంస్థ వాళ్ళు ఎవరో వచ్చి ఇచ్చేళ్తున్నారండి. ఏం పేరేమని చెప్పింది? ఏం చెప్పలేదు. మన వర్షాలు కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంటే అక్కడ కూర్చోబెట్టాను తీసుకెళ్ళి, ఇక్కడే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఈవిడికి ఏదో దాతలు, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, దాతలు కానివ్వండి, ఈవిడికి ఆహారం అది మంచినీళ్ళు దాదాపు 7 నెలల నుంచి ఈవిడికి అందిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆవిడ చుట్టూతో చెట్లు, విష సర్పాలు, విష కీటకాలు తిరిగే ప్రాంతంలో ఆవిడ రోడ్డు పక్కన పడి ఉండి దీనస్థితిలో పడి ఉంది అనే ఆ పరిస్థితిలో ఉన్న ఆవిడని కూడా ఒక చిన్న ఫోటోలో స్థానికులు ఎవరో తహసీల్దార్కి పంపించారు. ఆయన వెంటనే వాట్సాప్లో చూసి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆవిడ వద్దకు వచ్చి దాదాపు 2-3 గంటల పాటు ఆవిడ దగ్గరే ఉండి టీ, మంచినీళ్ళు, టిఫిన్ ఆవిడకి సంబంధించినవి తెప్పించి దగ్గరుండి తినిపించి వారిని ఆశ్రమానికి తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా తెనాలి ప్రాంతంలో చాలామంది వీధుల్లో తిరుగుతూ ఉంటారు. మానసిక స్థితి సరిగ్గా లేక బ్రిడ్జి మీద, ఫుట్పాత్ల మీద పడుకొని శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకంగా వారికి సంబంధించిన ఒక శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం దీన్ని బట్టి ఎంతనే ఉందని మనం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.